దాదాపు గంట నుంచి వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. కృష్ణలంక పిఎస్ లో వంశీని విచారిస్తున్న పోలీసులు అనేక కోణాల్లో సుదీర్ఘంగా విచారిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీని ప్రశ్నిస్తున్న పోలీసులు దాడిలో ఎంతమంది పాల్గొన్నారో ఆరా తీస్తున్నారు. విచారణ అనంతరం వంశీకి వైద్య పరీక్షలు చేయించేందుకు విజయవాడ జీజీహెచ్ హాస్పిటల్ కు తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీని పోలీసులు హాజరుపరచనున్నారు. దాదాపు గంట నుంచి వల్లభనేని వంశీని విచారిస్తున్నారు పోలీసులు. అయితే పోలీసుల విచారణ సందర్భంగా అక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే పొలిటికల్ పార్టీ ఆఫీస్ పైన జరిగిన దాడితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ పైన జరిగిన దాడి, అలాగే కిడ్నాప్, ఇవన్నీ అంటే పలు కోణాల్లో పోలీసులు అయితే సుదీర్ఘంగా విచారిస్తూ ఉన్నారు. దీంతో అక్కడ భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే దాదాపు గంట నుంచి పోలీసులు విచారిస్తున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు తరలించనున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే విజయవాడ జీజీహెచ్ హాస్పిటల్లో వైద్య పరీక్షలకు తీసుకెళ్తారు పోలీసులు. ఆ తర్వాత వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతానికైతే గంట నుంచి వంశీని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కృష్ణలంక పిఎస్లో వంశీని పోలీసులు అన్ని కోణాల్లో, వివిధ కోణాల్లో సుదీర్ఘంగా విచారిస్తూ ఉన్నారు. అయితే టీడీపీ ఆఫీస్ పైన దాడి, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ పైన దాడి, ఎస్సీ ఎస్టీ కేసుకి సంబంధించి ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారు అనే విషయాలను కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే వల్లభనేని వంశీ దానికి సంబంధించి సమాధానాల విషయంలో దాటవేస్తున్నారు అనే అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. వైద్య పరీక్షల అనంతరం ఎస్సీ ఎస్టీ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. దాదాపు గంట నుంచి వల్లభనేని వంశీని విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే వైసీపీ నుంచి కూడా కామెంట్స్ రావడం జరిగింది. కక్ష సాధింపు చర్యలు కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటూ కూడా వైసీపీ నుంచి స్పందించడం జరిగింది. అలాగే కూటమి నేతలు కూడా స్పందిస్తూ వస్తున్నారు. అందరూ ధైర్యంగా, అప్పుడు జరిగిన ఏవైనా అక్రమాలున్నా అందరూ ధైర్యంగా వచ్చి చెప్పొచ్చు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు అంటూ కూడా వ్యాఖ్యానించడం చూసాం. అలాగే ఇవి కక్ష సాధింపు చర్యలు కాదు, అలా అని తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టేది లేదు అంటూ కూడా కూటమికి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఎస్సీ ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీని అయితే ప్రవేశపెట్టనున్నారు. దాదాపు గంట నుంచి కృష్ణలంక పిఎస్లో పోలీసులు వల్లభనేని వంశీని విచారిస్తున్నారు. ఆ తర్వాత జీజీహెచ్కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, గంట నుంచి వల్లభనేని వంశీ విచారణ కొనసాగుతూ ఉంది. మరొక గంట పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ మోహరించి ఎవరిని కూడా ఈ చుట్టుపక్కలకు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. నేషనల్ హైవే అంతా కూడా దిగ్బంధం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా తిరిగి పంపించే ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర రోపు పార్టీలు, అదేవిధంగా పోలీసులు కూడా పూర్తి బలగాలన్నీ కూడా ఇక్కడే మోహరించి ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం అన్ని కోణాల నుంచి కూడా వల్లభనేని వంశీని అన్ని కోణాల నుంచి కూడా మొత్తం పటిష్టంగా ముందుగానే తయారు చేసుకున్న ప్రశ్నల ఆధారంగా వల్లభనేని వంశీని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు పోలీసులు. మొత్తం మీద రికార్డు అంతా కూడా సిద్ధం అవుతా ఉన్న పరిస్థితి. అయితే వల్లభనేని వంశీ ప్రతి పోలీసుల నుంచి వచ్చే ప్రతి ప్రశ్నకు కూడా తెలియదు, గుర్తులేదు, తనకు సంబంధం లేని అంశంగానే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెబుతున్నారు. ఎక్కడ కూడా ఏ ప్రశ్నకు కూడా పూర్తి స్థాయిలో సమాధానం లభించే పరిస్థితి అయితే లేదు. మొత్తం మీద పోలీసుల నుంచి వచ్చే ప్రతి ప్రశ్నకు కూడా వల్లభనేని వంశీ ఏ విధమైన తనకు సంబంధం లేదు, తనకు గుర్తు లేదు, తనకి ఏమాత్రం సంబంధం లేనటువంటి దిశగానే ఆన్సర్లు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, దానిలో ఉన్నటువంటి నిందితులు, వారికి వల్లభనేని వంశీకి ఉన్నటువంటి సంబంధం, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి ప్రేరేపితంతో వల్లభనేని వంశీ అదేవిధంగా మిగతా వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉండి రిమాండ్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వారు వల్లభనేని వంశీ పేరు ఎంతమంది చెప్పారు, వారు వల్లభనేని వంశీకి సంబంధించిన సమాచారం ఏమిచ్చారు, వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా వల్లభనేని వంశీ ముందు పెట్టి వారు ఏ
ఏ విధమైన వారికి వల్లభనేని వంశీకి ఉన్న సంబంధాలు, వారు ఏ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయాల్సి వచ్చింది, తదితర అంశాలన్నీ కూడా పోలీసులు వల్లభనేని వంశీ ముందు పెట్టి మరీ ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు. అయితే తనకు ఏమాత్రం సంబంధం లేదు, తనకు ఏమాత్రం ఈ కేసుతో ప్రమేయం లేదు అనేటువంటి అంశం దిశగానే వల్లభనేని వంశీ సమాధానం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం పార్టీ పైన కార్యాలయం పైన దాడి జరిగిందో ఆ సమయంలో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ కి వల్లభనేని వంశీకి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు అతన్ని హింసించాల్సి వచ్చింది, కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనేటువంటి దిశగా కూడా వల్లభనేని వంశీని ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు వల్లభనేని వంశీకి సంబంధించిన అడ్వకేట్స్ ఏమైనా స్పందించడం జరిగిందా, వాళ్ళు ఏమంటున్నారు అసలు? సుమిత్ర, వల్లభనేని వంశీ సంబంధించినటువంటి లాయర్లు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చారు, కానీ ఆయన్ని లోపలికైతే అనుమతించలేదు. ఇది వల్లభనేని వంశీకి ఏమాత్రం సంబంధం లేనటువంటి కేసులో పోలీసులు వల్లభనేని వంశీని దీంట్లో ప్రవేశపెట్టారు, ఇరికించారు. వల్లభనేని వంశీ సంబంధం లేని కేవలం కుట్రపూరితంగా వైసీపీలో ఉండటం వల్ల ఈ కేసు విరికించారని చెప్పేసి ఎమ్మెల్సీ కానీ ఆయన తరపు లాయర్లు కానీ ఇక్కడ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వల్లభనేని వంశీ సంబంధించిన లాయర్ వచ్చినప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లోపల విచారణ జరుగుతూ ఉంది. ఆయన కోర్టులో ప్రవేశపెట్టే వరకు కూడా ఎవరు కలవటానికి అవకాశం లేదని చెప్పేసి కూడా తిరిగి పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే మరొక గంట పాటు వల్లభనేని వంశీని ప్రశ్నిస్తారు అన్నారు. ముందుగా సిద్ధం చేసినటువంటి క్వశ్చనీర్లు, వారి దగ్గర ఉన్న ఆధారాలు, సీసీ ఫుటేజీ, గతంలో ఇచ్చినటువంటి నిందితులు ఇచ్చినటువంటి ఆధారాల నేపథ్యంలోనే వల్లభనేని వంశీ నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్. దాదాపు 1 అవర్ నుంచి వల్లభనేని వంశీని విచారిస్తూ ఉన్నారు. ఆ తర్వాత జీజీహెచ్కి తరలించి వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించనున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్.